సంగారెడ్డి జిల్లాలో ఏసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 6 అడుగుల హరీష్ రావు నోరు విప్పితే అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారన్నారు. హరీష్ రావు కేసీఆర్ సంతకాలు పెట్టి తెలంగాణ నీటి వాటాను తాకట్టు పెట్టడం వల్లే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. ఇక కవిత ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలియదని, బీసీ రిజర్వేషన్ల అంశం తెర మీదకు వచ్చినప్పుడే కవిత జైల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆమె జెండా మారింది, రంగు మారిందంటూ విమర్శించారు. మీ జిల్లా నాయకుడు హరీష్ రావు గారు 6 అడుగులు ఉంటాడు, నోరెప్పితే అబద్ధాలు చెప్తా ఉన్నాడు. బనకచెర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితనం వల్ల కట్టిందే? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే, మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచెర్ల నిర్మాణం అయింది. మన ఆట ఎత్తుక ప్రమాదం ఉంది. ఇలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ యొక్క మంచితనం గురించి. రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పునీయము. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందనే మాట చెప్తా ఉన్నాను. కవితమ్మ ఏ పార్టీలో ఉంది? వల్ల ఏ పార్టీలో ఉంది ఆమెకే తెలియదు. 42% రిజర్వేషన్ ఎవరు ఇచ్చారమ్మా? దానికోసం ఎవరు కష్టపడ్డారు? దానికోసం మహేష్ గౌడ్ కష్టపడ్డాడు, మా పొన్నం ప్రభాకర్ కష్టపడ్డాడు, మా షెట్కర్ కష్టపడ్డాడు, మా దామన్న కష్టపడితే 2 సంవత్సరాలుగా కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలి వరకు కష్టపడి 42% రిజర్వేషన్ ఇస్తే ఆవిడ గారు రంగులు పూసుకుంటున్నారు. జగ్గన్న చెప్తాడు శాస్త్రం. అసలు ఆవిడకి ఏం సంబంధము? రిజర్వేషన్ ఏం సంబంధం ఆమెకి? 42% రిజర్వేషన్ మనం ప్రయత్నము చేస్తున్నప్పుడు ఏదైతే పోయిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో, వాగ్దానాలు చేసినారో, ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇది కార్యకర్తలందరూ కూడా గ్రామ గ్రామానికి మన కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు ఎట్లా పూర్తిగా చేస్తున్నారని చెప్పి మనం అందరం ప్రచారం చేయడానికి ఈ పాదయాత్ర మన మీనాక్షి గారు, మన పిసిసి ప్రెసిడెంట్ గారు, మహేష్ గారు, గౌడ్ గారు తీసుకోవడం జరిగింది. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మనకి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు. నిన్న మన క్యాబినెట్ కూడా చర్చించినప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, మనము ఏదైతే ఇంతకుముందు వాగ్దానాలు చేస్తామో మన రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఇంద్రమ్మ ఇల్లు కట్టించి తీద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఈ పాదయాత్ర ముఖ్యంగా ఏంటి? ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మీ అందరి యొక్క కష్టంతో కూడుకున్న ఈరోజు ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రిగా అక్కడ రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ఇన్ఛార్జ్ సాదాసీదా నటరాజన్ మీనాక్షి గారు, ఈరోజు ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం పార్టీ కార్యాచరణ, ప్రభుత్వం యొక్క పథకాలు, కార్యకర్తల సమన్వయం, కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తలు కలిసి నడవాలి అనే ఉద్దేశంతో మరి మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, మరి आप सबका बहुत बहुत धन्यवाद। आप सब यहाँ पर आए और आप सबने बहुत उत्साह से इस पदयात्रा कार्यक्रम में हिस्सा लिया। प्रदेश कांग्रेस कमेटी ने जनहित पदयात्रा करने का फैसला किया एक ऐसे मौके पर जब देश में 2 तरह का मॉडल चल रहा है। एक आपका मॉडल है जिसके बारे में राहुल जी आजकल सब जगह बात करते हैं, तेलंगाना मॉडल। तेलंगाना मॉडल का मतलब क्या है? तेलंगाना मॉडल का मतलब है कि जो सामाजिक तौर पर, आर्थिक तौर पर
जितने पिछड़े हैं उनको आगे लेके आने का मौका, उनको जोड़ने का मौका, उनकी गिनती करने का मौका। और राहुल जी का ये मॉडल है जो आप सब जानते हैं, नफरत के बाजार में